శ్రీ రమణ భాషణములు. భక్తుడు మనస్సును వశం చేసుకునేదెలాగా? మహర్షి, మనస్సంటే ఏమి అని తెలుసుకో, అది ఆలోచనల సమూహం. భక్తుడు, కామం సమూలంగా నాశనం చేసేదెట్లాగా? మహర్షి, మిథ్య అయిన దేహాత్మ భావనను వేళ్లతో పెళ్లగిస్తే. ఆత్మలో లింగభేదం లేదు. భక్తుడు, దాన్ని సాధించేదెట్లు? మహర్షి, నిన్ను నీవు దేహం అనుకుంటావు, అందుకే అన్యుణ్ణి దేహంగానే చూస్తావు. అప్పుడు లింగభేదం తోస్తుంది. కానీ నీవు దేహం కావు, నిజమైన ఆత్మగా ఉండు, అప్పుడు లింగభావనే ఉండదు. భక్తుడు, యోగికి తన పూర్వజన్మలు తెలుస్తాయా? మహర్షి, ఇప్పటి జీవితం పూర్తిగా తెలుసుకున్నావా గత జన్మ తెలుసుకోవాలి అనుకోవడానికి? ఇప్పటి నీ జీవితం తెలుసుకో, మిగతావి వాటంతటవే జరుగుతాయి. తెలివితేటలు పరిమితంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ తెలుసుకొని భారం మరింత పెంచుకొని దుఃఖం పెంచుకోవడం ఎందుకు? భక్తుడు, ఉపవాసం ఆత్మ అనుభవానికి ఉపయోగమా? మహర్షి, తాత్కాలికంగా. సరి అయినది మానసిక ఉపవాసం. ఉపవాసం గమ్యం కాదు, దానితో పాటుగా ఆధ్యాత్మిక వృద్ధి కూడా కలుగుతుండాలి. పూర్తి ఉపవాసం వల్ల మనస్సు దుర్బలమవుతుంది. ఆధ్యాత్మిక అన్వేషణకు కావలసిన శక్తి ఉండదు. కాబట్టి ఆహారం మితంగా తీసుకుంటూ అభ్యాసం సాగించాలి.